దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని మనము నమ్మాలి. నమ్మేలాది మనకు ప్రాప్తిస్తాడు దేవుడు. మన మధ్యలో దేవుడు ఉన్నాడని మనం నమ్మిన ఎడల దేవుడు మనల్ని తాకి మనకున్నటువంటి వ్యాధి రోగ బలహీనతలను దేవుడు తీసివేయగల దేవుడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుడి యొక్క స్వస్థత మనం పొందుకోవాలి అంటే, దేవుడి స్వస్థత మనం పొందుకోవాలి అంటే దేవుడి యొక్క వాక్యమును మనలో నిలిచి ఉండేలాగా మనము దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి అటు వాక్యములు మనము వెల్లడి చేయుచున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనము స్వస్థత విడుదల పొందుకోవాలి అని మనము నమ్మాలి. ఆ వాక్యమును ఇతబడిన వాక్యం ద్వారా మనము అనుభవించినప్పుడు ఆ వాక్యము మనలను నెమ్మదిగా సమాధానకరమైన స్థితిలోనే మనకు మోస్తుంది అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెజ్కేలు గ్రంథము తీయండి. హెజ్కేలు గ్రంథము తీయండి. హెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనమును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచబడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవా, మీకే వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ లేఖనమును మేము ఈ దినమందు ధ్యానాంశముగా మేము చేయటకు మీరు చూపిన కృపను బట్టి నాయన మీకే వందనాలు. ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఈ వాక్యం ద్వారా మాట్లాడి మేము ఎట్టి రీతిగా ఈ పునరుద్ధరణ దినమును మేము అనుభవించాలో మాతో మాట్లాడిన దేవుడు మీకే వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి కలుగుతున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నియమించి. హల్లెలూయా. సూచనగా నేను నియమించి తిని. దేవుడి యొక్క పునరుత్థాన దినమును దేవుడు ఎందుకు మనకు ఈ పునరుత్థాన దినమును దేవుడు మనకు అనుగ్రహించిండు? ఎందుకు ఆదివారం దేవుడు మనకు ఎందుకు ఇచ్చిండు? ఆదివార దినమందే మనము దేనికి ఆదివార దినము క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు ఏమిటి సంకేతము? ఈ ఆదివార దినమునే దేవుడు మనకు ఎందుకు ఇటు రీతిగా సమకూడబడి ప్రార్థన చేయాలని ఎందుకు మనకు సూచనగా ఇచ్చిండు? చూడండి దేవుడు బిడ్డలారా, పవిత్రపరచువాడనని మనము దేవుడు మనలను పవిత్రపరచువాడు అని మనము తెలుసుకున్నట్లు ఈ ఆదివార దినమును దేవుడు మనకు సూచనగా నియమించి ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకు ఇచ్చిండు ఆదివార దినమును? సూచనగా. పవిత్రపరచు దినము. మనము ఎక్కడికి వెళ్ళి పవిత్రపరచుకోవాలి అంటే మనము ఈ ఓరమంతా మనం ఎట్టి రీతిగా దేవునికి అయోగ్యంగా, దేవునికి అవిధేయతగా ఉన్నామేమో అని మనం ఎక్కడికి వెళ్ళి పవిత్రపరచుకోవాలి అంటే మందిరమునకు వెళ్ళి మనము పవిత్రపరచుకోవాలి. మందిరముకి వెళ్ళి పవిత్రపరచుకోవాలి అంటే ప్రతి ఆదివారం మనం ఎక్కడ ఉండాలి? మందిరములో ఉండాలి. దేవుడు సూచనగా ఆదివార దినమును మనకు సూచనగా పవిత్రపరచుకొని దినముగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. సూచనగా ఆదివార దినమును మనకు అనుగ్రహించవాడు. కాబట్టి ఆదివార దినమును మనము ఎగగొట్టే వారిగా మనం ఉన్నామా? ఆదివార దినములో దేవుని సన్నిధికి వచ్చి మనల్ని మనం పవిత్రపరచుకునే వారిగా మనం ఉన్నామా? హల్లెలూయా. కాబట్టి ఈ ఆదివార దినమును మనము తప్పించబడద్దు.
ఆదివార దినమును ఎగగొట్టొద్దు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఈ లేఖనమును మనము ధ్యానం చేసినప్పుడు, ఈ లేఖనమును మనము జీర్ణించుకున్నప్పుడు మనకు ఏం కలుగుతుంది? పవిత్రపరచబడతాము. మనము పవిత్రపరచబడతాము. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి లేఖనములన్నీ కూడా మనం విని గ్రహించినప్పుడు అవి ఆ లేఖనముల ద్వారా మనము పవిత్రపరచబడతాము. కాబట్టి ఈ పవిత్రపరచు దినమును, పరిశుద్ధపరచు దినమును మనము పాటించాలి. పవిత్రపరచు దినమును మనము పాటించి అనుసరించాలి. హల్లెలూయా. మనం అనుసరించకపోయిన ఎడల మనము పాపులుగా చేర్చబడతాం, పాపుల లిస్టులోకి వస్తాము. దేవుని వాక్యమును విన్న వాక్యము ద్వారా మనము ప్రవర్తించు వారిని మనం ఉన్నప్పుడు మనము పవిత్రపరచబడతాము. ఏం చేయబడతాం? మనం పవిత్రపరచబడతాము. ఆ వాక్యమును విని, ఆ విన్న వాక్యం ద్వారా మనము పవిత్రపరచబడతాము. విన్న వాక్యం ద్వారా విన్న వాక్యమును అనుసరించి మనము ప్రవర్తించినప్పుడు మనము పవిత్రపరచబడతాము. విన్న వాక్యమును మనము గ్రహించకుండా, విన్న వాక్యమును మనము పాటించకుండా ఉంటే మనలో ఏ పవిత్రత ఉండదు. మనలో ఏ పవిత్రత ఉండదు. మనం వచ్చినాము, మళ్ళీ తిరిగి వెళ్ళినామంటే మనం పవిత్రపరచబడము. కాబట్టి ఈ సూచనగా ఇచ్చినటువంటి పునరుద్ధానం దినమును మనము పవిత్రపరచు దినము, పరిశుద్ధపరచు దినము. ఈ యొక్క మనము ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటాం. ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటాం. ఎందుకు? మురికి మనం వేరేసుకుంటామా? దానికైతే మురికి పుడుతుందా? శరీరంలో మురికి పుడుతుంది. శరీరం భూ సంబంధమైనది కాబట్టి ఆ మురికి అనేది పుడుతుంది శరీరంలో. కాబట్టి అందు నిమిత్తం మనకు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అందు నిమిత్తం మనం ఏం చేస్తాము? స్నానం చేస్తాము. కాబట్టి మనము దేవునికి అయోగ్యులుగా ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనము అస్తవ్యస్తంగా మనం అయిపోతూ ఉంటాం, కలవరంతో నింపబడతా ఉంటాం. కాబట్టి దేవునికి దూరంగా ఉన్నామని తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి మనము పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యమే మనకు ఉదక స్థానం సేవిస్తుంది. దేవుని హల్లెలూయా. మన ఆత్మకు ఉదక స్థానం దేని ద్వారా మనం చేయబడతాము అంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనము ఉదక స్థానం చేయబడతాం. దేవుని హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినడం వల్ల మనకి ఏం కలుగుతుంది? పవిత్రపరచబడతాము, స్నానం చేయబడతాము, పరిశుద్ధపరచబడతాం. దేవుని హల్లెలూయా. కాబట్టి దేవుడు మనలను పవిత్రపరచుకోవాలి అని దేవుడు మనకు సూచనగా ఈ యొక్క పునరుద్ధాన దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవుని హల్లెలూయా.